వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేత, దళిత నాయకుడు నారాయణరావు నిర్వాకం, మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం. జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక మాయమాటలు చెప్పి విద్యార్థినిని స్కూల్ నుంచి తీసుకెళ్లిన నారాయణరావు బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నం. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు. గురుకుల పాఠశాల వద్ద బాలిక బంధువుల ఆందోళన. కాకినాడ జిల్లా అండి. కాకినాడ జిల్లా తుని పట్టణంలో స్కూల్లో చదువుతున్నటువంటి ఒక 13 సంవత్సరాల అమ్మాయిని స్కూల్ నుంచి ఒక వ్యక్తి, సుమారు 62 సంవత్సరాల వ్యక్తి మాయమాట చెప్పి స్కూల్లో కూడా గ్రాండ్ ఫాదర్ని నమ్మించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తుని అవుట్స్కట్స్లో తీసుకెళ్ళి లైంగికంగా ఎక్స్పోజ్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే అమ్మాయిని ఎగ్జామ్ చేసి అలాగే అమ్మాయి తల్లిని వారిని రప్పించి కేసు నమోదు చేయడం జరిగిందండి. పోక్సో చట్టం కింద. పోక్సో చట్టం కింద కూడా ఏవైతే సెక్షన్లు ఉన్నాయో కఠినమైన సెక్షన్ అన్నమాట. ఎందుకంటే అమ్మాయిని ఎవరైనా మైనర్ అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకుని వెళ్తే ఆటోమేటిక్ కిడ్నాప్ వస్తుందండి. అలాగే అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లు కూడా వస్తాయి. అవన్నీ కూడా కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తు కూడా వేగవంతం చేసామండి. ఈరోజు సాయంకాలం లోపు ఈ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు కూడా సేకరిస్తున్నాం. తర్వాత కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లోని వేరే చోట పార్టీ పరంగా ఆపాదిస్తున్నారు. ఇది పార్టీ పరమైన ఇష్యూ కాదు. పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి కూడా ఎవరు కూడా మా సభ్యుడు అని చెప్పి ధృవీకరించలేదు. పార్టీల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎవరైనా స్వప్రయోజనాలు కానీ వాడుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉద్దేశపూర్వకంగా అలాంటి పని చేస్తే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొంతమంది తెలుసో తెలియకో అమ్మాయి వీడియో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. పోక్సో చట్టం ప్రకారం అది కూడా నేరం. దయచేసి పత్రికా మిత్రులందరూ కూడా ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నామని. ఈ కేసులో నారాయణరావుని ఎక్యూజ్ని ఐడెంటిఫై చేసాం. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు సాయంకాలం మరొకసారి మీ ముందుకు వచ్చి ఆ వివరాలు కూడా మీ అందరికీ తెలియపరుస్తాం. అది కేసు పరంగా వస్తుందా లేకపోతే డిపార్ట్మెంట్కి లెటర్ రాయాలా ఏంటని చెప్పి చేస్తామండి. ఈ విషయం కూడా మీరు చెప్పినట్టుగా అధికారుల దృష్టిలో ఉన్నాయి.